నమస్తే పబ్లిక్, మేము ములుగు జిల్లా వెంకటపురం మండలం పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప టెంపుల్ను దర్శించుకునేందుకు వచ్చినాం. ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంది? టెంపుల్ అంటే గుడి, నేను కూడా ఇంగ్లీష్ పీస్లో మాట్లాడతాను. రామప్ప టెంపుల్ అని అంటారు కాబట్టి రామప్ప టెంపుల్ అని అంటాను. ఆ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంది, దాని కథ ఏంది, కార్ఖానా ఏంది అని మా లంగల బ్యాచ్ని అంతా తీసుకొని వచ్చిన. ఈ లంగల బ్యాచ్ తోటి అలా గుడిలో మొత్తం తిరిగి ఆ గుడి గొప్పతనం గురించి మీ అందరికీ చెప్తా. ఈ వీడియో ముంగట ఏతులు బాగానే వచ్చినా కానీ ఇంటికి వచ్చి చూసుకున్నాక అసలు ముచ్చటేందో అర్థమైంది. మా బయటబాజీ కెమెరా పొలగాడి ఏం చేసిందంటే నా అంగికి మైక్ మంచిగానే పెట్టిండు, కానీ అంత దూరం పోయినాక కెమెరాకు పుల్ల పెట్టుడు మర్చిపోయిండు. ఆయనతో ఈ వీడియో పొడుగుతా మాటలు అని వీకినాయి. ఇక సరే ఇంత మంచి వీడియోను ఖరాబ్ ఎందుకు చేయాలని చెప్పి రామప్ప గురించి ఇట్లా యువతల నుంచే నేను మాటలు ఇస్తానా, ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోకర్రి. ఇంకో పారి ఏడుకన్నా పోయేది ఉంటే ఇటువంటి జాగ్రత్తలు మంచిగానే తీసుకుంటాం. పబ్లిక్ అర్థం చేసుకోర్రి. ఇక రామప్ప గుడి గురించి తెలుసుకోవాలనుకుంటే, రామప్పగా పిలుచుకునే ఈ రామలింగేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటపురం మండలం పాలంపేట అనే గ్రామంలో ఉన్నదన్న సంగతి మనందరికీ ఎరికే. అయితే ఈ గుడిని క్రీస్తు శకం 1213 సంవత్సరంలో మన వరంగల్ ప్రాంతాన్ని పాలిస్తున్న కాకతీయ రాజు గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించిండు అన్నట్టు. ఈ గుడి కట్టేటందుకు దగ్గర 40 ఏళ్ళ కాలం పట్టింది ఆటనుల్లా. అప్పుడు ఇప్పట్లెక్క ఏమన్నా కిరేన్లు ఉన్నాయా, మిషన్లు ఉన్నాయా? బండలు బలగజీరాలన్నా మనసులేనాయా, వాటిని మీదికెత్తాలన్నా మనసులేనాయా? అందుకే ఇన్నేళ్ళు పట్టింది ఉన్నట్టున్నది. అయితే మరి దీనికి రామప్ప అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, రామప్ప అనే ప్రధాన శిల్పి ఈ గుడి మీద ఉన్న శిల్పాలను చెక్కిండు కాబట్టి ఆయన పేరు మీద ఈ గుడికి వచ్చేటట్టు, అట్లనే ఆ శివయ్య పేరును కలిపి రామలింగేశ్వర ఆలయం రామప్ప అని పెట్టిండు అన్నట్టు. దేవుని పేరు మీదనే కాకుండా ఒక శిల్పి పేరు మీద గుడి ఉండు ఈ ఆలయం యొక్క గొప్పతనం అన్నట్టు. కళాకారుల పట్ల అప్పటి కాకతీయ రాజులకు ఉన్న అభిమానం, గౌరవం కూడా మనకు ఈ ఆలయం ద్వారా తెలుస్తున్నది. కానీ ఈ ముచ్చట నిజమైతే మంచిదే, కానీ శాసనాలను బట్టి చూస్తే మాత్రం ఆ ముచ్చట అబద్ధం అని కొందరు అంటున్నారు. రామప్పకు రామప్ప శిల్పికి ఎలాంటి సంబంధం లేదు. రామప్ప అనేది దేవుడి పేరు మాత్రమే, అది ప్రజలు అలా పిలుచుకుంటున్నారు. మనకి శాసనాల్లో రుద్రేశ్వర ఆలయం అని ఉంది. రామలింగేశ్వర అనేది ఒక ట్రెడిషన్గా వచ్చింది. విష్ణుకుండులు అనే రాజులు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఈ రామలింగేశ్వర అంటే రాముడు ప్రతిష్ఠించిన లింగం అనే ఒక అర్థం వచ్చే విధంగా దేవాలయాలను కట్టడం జరిగింది. అయితే ఇప్పుడున్న రామప్ప ప్రదేశంలో ఆతుకూరు అనే ఒక ఊరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అక్కడి పూర్వపు ఆలయాన్ని రేచర్ల రుద్ర చమూపతి అనే ఆయన పునర్నిర్మాణం చేసినాడు. ఆ తెలుగు కన్నడ కలిసి ఉన్నప్పుడు రామప్ప అని అనేవాళ్ళు, అంటే దేవుణ్ణి. అప్ప అంటే అయ్యా అని తెలుగులో అర్థం ఉంటుంది. అట్లా వచ్చిన పేరు తప్ప మరి రామప్ప అనే శిల్పి ఉన్నట్టు మనకు శాస్త్ర ఆధారాలు కానీ మరి శాసనాల్లో కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవు. 5-6 దశాబ్దాల కిందనే ఇట్లాంటి వాదన ఒకటి ముందుకొచ్చింది, అది తప్పు. ఈ గుడిని భూమి మీద నుంచి ఇగో 6 అడుగుల ఎత్తుండే నక్షత్రాకారపు పునాది మీద కట్టిల్లులా. చూతాను కదా ఎంత ఎత్తున్నదో. ఎందుకు ఇట్లా కట్టిల్లు అని అంటే, భూకంపాలు వచ్చినా వరదలు వచ్చినా తట్టుకొని నిలబడేటందుకు ఇట్లా కట్టిర్రు అన్నట్టు. ఈ గుడి కట్టి ఇప్పటికీ దగ్గర 800 సంవత్సరాలకు మీదనే అవుతున్నది. అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదంటే ఏంది, అప్పటి వాళ్ళ నైపుణ్యం ఎంత గొప్పదో తెలుస్తూనే ఉన్నది. ఈ గుడిలో ఉన్న ఇంకో ముచ్చటేంటిదిరా అని అంటే, ఈ గుడి గర్భాలయం మీద నిర్మించిన ఇగో ఈ విమాన గోపురం ఉన్నది చూడుర్రి, దీన్ని కట్టిన ఇటుకలు ఎసొంటి అనుకుంటారు, అవి నీళ్ళల్లో వేసినా కూడా మునుగై అంత అల్కగా ఉండేటట్టు ఈ ఇటుకలను తయారు చేసిర్రు. అంటే అప్పటి శిల్పులు ఎంత తెలివి కళ్ళల్లో చూడుర్రి. ఇక ఇంకో ముచ్చట ఏంటిదంటే, ఈ గుడికి వాడిన రాయి అంతా ఎర్రటి ఇసుక రాయి, కానీ బయట గుడి చుట్టూరా ఉన్న శిల్పాలు, లోపట నాట్య మండపానికి ఉన్న స్తంభాలకు మాత్రం నల్లటి నాపరాతిని వాడిర్రు. ఇక ఈ గుడిలో అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకునే ముచ్చట ఏంటిదంటే, ఈ నాట్య మండపం స్తంభాలకు చుట్టూరా చెక్కిన ఈ శిల్పాల గురించి ఎంత అందంగా ఉన్నాయో చూడరి. ఈ శిల్పాల నాట్య భంగిమలను బట్టే అంతరించిపోయిందనుకున్న పేరుని శివతాండవం అనేటువంటి దాన్ని కూడా ఇప్పుడు పుట్టించిర్రు అన్నట్టు.
ముఖ్యమైన ముచ్చట ఏంటిదంటే శివాలయం అనంగానే ప్రతి గుళ్ళె మనకు ఖచ్చితంగా కనబడేది ఏంటిది? నందీశ్వరుడు. అయితే ఇక్కడ ఉన్న నందీశ్వరుణ్ణి దేవుని గుడిలో ఉంచకుండా లింగేశ్వరునికి ఎదురుగా ఇగో ఈ నందీశ్వరునికి ఒక ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించిర్రు ఆ కాలంలో. కానీ ఈ నందిని చూడుర్రి దేవుడు పిలవంగానే నేను ఉరుకుతా అన్నట్టు ఎంత హుషారుగా చూస్తున్నదో. కానీ శానా శివుని గుళ్ళల్లో ఉండే నందులు దేవునికి ఎదురుంగా చూసుకుంటూ ఉంటాయి. మనం ఆ నంది మీద ఉండే కొమ్ముల నడుమ చెయ్యినిట్లా అడ్డంగా పెట్టి మనం శివలింగాన్ని చూస్తుంటాం కదా. కానీ కాకతీయులు కట్టిన గుళ్ళల్లో ఉండే ఏ నందిని చూసినా కూడా కొద్దిగా తలను తిప్పినట్టుండి ఎడమ చెవుతోని దేవుని మాటలు వింటున్నట్టుగా ఉంటాంటాయి. ఇక్కడ ఉన్న నందిని చూడుర్రి ఎంత హుషారుగా కనబడుతుందో. ఇంకో ముచ్చట ఏంటిదంటే మనకు రామప్ప ఆలయంలో ఉన్నటువంటి ఈ నందిని మనం గమనించినట్లయితే మనం ఎటు పక్కకు పోయినా కూడా ఆ నంది మనకెళ్ళే చూసినట్టు కనబడతా ఉంటది. అగో అది శిల్పి యొక్క గొప్పతనం. ఇక ఇంకో ముచ్చట ఏంటిదంటే ఇక్కడ ఈ గుడి యొక్క గొప్పతనం రాబోయే అన్ని తరాల వాళ్ళకు తెలిసేటట్టుగా ఒక శాసనాన్ని కూడా చెక్కిచ్చిర్రు. అది పాడు కాకుండా ఉండేటందుకు దానికి ఒక చిన్నపాటి మండపాన్ని కూడా నిర్మించిర్రు. అగో చూస్తారా. ఇక ఈ గుడి మీద శిల్పాల గురించి తెలుసుకుంటే మతి పోతది. సప్త స్వరాలు వినిపించే శిల్పం, సూది దూరేంత సందుండే శిల్పం, ఎవల కాలురో నాయన ఇవి అని తెలవనంత తికమక పెట్టించే అటువంటి శిల్పాలు, ఈ గుడి చుట్టూరా ఉండేటువంటి మదనికల శిల్పాలు, పౌరాణిక గాథలను తెలిపే శిల్పాలు, విదేశీయుల శిల్పాలు ఎన్నో ఉన్నాయి ఈ రామప్ప ఆలయ గోడల మీద. అట్లనే ఈ కాలంలో చాలా మంది ఆడోళ్ళు వంజన వంజన మొగురాల చెప్పులు వేసుకుంటాంటారు కదా. అదే ఎత్తుమడివల చెప్పులుల్లా అగో అసంటి చెప్పులను ఆ కాలంలో వాడినట్టున్నారు. ఇగో ఈ శిల్పం చెప్తాంది చూసిర్రా. అట్లనే ఇగో గీ మదనిక బొమ్మను చూడుర్రి. ఆమె చెవులకున్న కమ్మలను చూసిర్రా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ కాలంలో కూడా చాలా మంది ఆడపిల్లలు ఇసొంటి వంజన కమ్మల్నే వాడతారు కదా. అంటే ఆ కాలంలో ఇంకా మనకంటే ముందుగానే ఉన్నారు అన్నట్టు. అట్లనే ఈ గుడి ఎంత అందంగా ఉన్నదో దానికి మరింత అందాన్ని తెచ్చే విధంగా ఈ రామప్ప చెరువును తవ్విర్రు ఆనాటి కాకతీయ రాజులు. ఇళ్ళ నీళ్ళతోనే దగ్గర దగ్గర 7-8 వేల ఎకరాల పొలాలల్లో పంట పండుతుందట. అంటే చూడిరిగా ఈ చెరువు ఎంత పెద్దదో ఎంత లోతుంటుందో. ఏది ఏమైనా ఈ గుడి నిర్మించిన వందల ఏళ్ల నుంచెలి ఎంతోమంది రాజులు కాకతీయుల మీద దండయాత్ర చేసిన, ఈ గుడిని కూల్చాలని చూసిన, ఎంతోమంది బయటవాజిగాళ్ళు గుప్త నిధుల కోసానికి విగ్రహాలను ధ్వంసం చేసిన, ఎన్నో భూకంపాలు వచ్చినా వాటన్నింటిని తట్టుకొని ఇప్పటికీ అప్పటి జ్ఞాపకాలను చెప్పుకుంటా సజీవంగా నిల్చున్నది చూడు, అది ఈ రామప్ప ఆలయం యొక్క గొప్పతనం. అందుకే ఇంత చక్కటి కాకతీయుల కళా సంపదకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు హోదా దక్కింది. దానికి మన తెలుగు వాళ్ళం అందరం గర్వించదగ్గ విషయం.